హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బీనీస్ ఫ్రై చేస్తున్నాము. అందుకని నేను మంచిగా ఫ్రెష్గా ఉన్న లేతగా ఉన్న బీనీస్ తీసుకున్నాను. మన ఫ్రైకి ఎప్పుడైనా కానీ లేతగా ఉన్నదే తీసుకుంటే కూరగాయలు మంచిగా ఉంటుంది. నేను ప్యాన్ పెట్టుకున్నాను. మన ప్యాన్ హీట్ అయింది. నేను తగినంత నూనె తీసుకుంటాను. మన నూనె గాలింది. నేను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిగడ్డ, కరివేపాకు. మన ఉల్లిగడ్డలు అంతా కూడా మంచి ఫ్రై అయినాయి. నేను ఇప్పుడు బీనీస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను మొత్తం స్టవ్ తగ్గించుకున్నాను. నేను మొత్తం స్లిమ్లోనే ఉడికిస్తాను. నేను ఇది ఆవిరి మీదే ఉడుకుతుంది. అంతా మూత పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మొత్తం తక్కువ చేసినాను. దాదాపు మన బీనీస్ సగం ఉడికింది. ఇంకా సగం ఇదే విధంగా మనం ఉడికిద్దాం. ఇందులో మనం నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు. ఒక్కసారి మూత తీసి చూద్దాం మన ఫ్రై ఎక్కడి దాకా ఉడికిందో. దాదాపు ఒక 80% ఉడికింది. ఇంకొక 20% ఉంది. కొంచెం పసుపు, మన టేస్ట్ సరిపోయేంత కారం, అదేవిధంగా ఉప్పు. నేను ఒక్క నిమిషం మూత పెడుతున్నాను. ఒకసారి మూత తీసుకొని అన్నీ కూడా మంచిగా కలుపుకుందాం. మన కారం, పసుపు, ఉప్పు అంతా కూడా బీనీస్కి పట్టేంత వరకు నేను కొంచెం ఇలానే ఉడికిస్తాను. నేను ఒక్కసారి మనం లాస్ట్గా చూద్దాం. మన బీనీస్ అంతా కూడా మంచి ఉడికింది. మనం ఒకసారి గమనించినట్టయితే కలర్ పెద్దగా చేంజ్ కాలేదు. అదేవిధంగా ఏ సైజులో కట్ చేసి ఉన్న బీనీస్ ముక్కుందో ఏ సైజులో ఉన్న బీనీస్ అదే సైజులో ఉంది. కాకపోతే స్టీమ్ ఉడికింది అంతే. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్. బీనీస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఫ్రై చేస్తే గట్టిగా ఉంటుంది.
మన బీనీస్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్గా నేను ఈరోజు ఏం వేస్తున్నానంటే ప్లేన్ నూగుల పొడి. ఉట్టి నూగుల పొడి ఇది. మనం కావాలి అనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా బాగానే ఉంటుంది. రెడీ అయిపోయింది. మన బీనీస్ ఫ్రై రెడీ. మనం ఇది చపాతీలోనైనా, పూరీలోనైనా, రుమాలి రోటీలోనైనా, తందూరి రోటీలోనైనా మంచి తినవచ్చు. మంచి రుచికరమైన బీనీస్ ఫ్రై రెడీ.